బార్లీ అంటే అందరికీ గుర్తు వచ్చేది. ఒంటికి నీరు పట్టినప్పుడు కానీ, కాళ్ళు వాపులు వచ్చినప్పుడు కానీ ఆ నీటిని బయటకు పంపించడానికి న్యాచురల్ డైరెటిక్ లాగా బార్లీ ఉపయోగపడుతుందని మనలో చాలామందికి తెలుసు. ఇందులో ఉండే బయోయాక్టివ్ కాంపౌండ్స్, కొన్ని ఫైటోకెమికల్స్ వల్ల ఈ డైరెటిక్ యాక్టివిటీ బాగా ఉండి యూరినేషన్ బాగా జరిగి స్వెల్లింగ్స్, కాళ్ళువాపులు బాగా తగ్గించడమే కాకుండా కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఎక్కువగా ఉపయోగపడుతుంది. మరొక ప్రత్యేకమైన ఉపయోగం బార్లీ వాడకం వల్ల ఉంది. అదేమిటంటే ఈ మధ్య గాల్ బ్లాడర్లో స్టోన్స్ 100కి 40 మందికి పైగా వస్తున్నాయి. ఒబెసిటీ ఉన్నవారికి ఎక్కువగా స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది. కొలెస్ట్రాల్ ఉన్నవారికి ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ రాకుండా నియంత్రించడానికి ఈ బార్లీ ఎంతగానో ఉపయోగపడుతుందని సైంటిస్టులు మన ఇండియాలోనే నిరూపించడం జరిగింది. 100 గ్రాముల బార్లీ గింజలు తీసుకుంటే శక్తి 354 కిలో క్యాలరీలు, ప్రోటీన్ 12.5 గ్రాములు, ఫ్యాట్ 2.3 గ్రాములు, కార్బోహైడ్రేట్స్ 73.5 గ్రాములు, ఫైబర్ 17 గ్రాములు, ఫాస్ఫరస్ 254 మిల్లీగ్రామ్స్, పొటాషియం 452 మిల్లీగ్రాములు, సిలీనియం 37.7 మైక్రోగ్రామ్స్. బార్లీలో ఉండే స్థూల సూక్ష్మ పోషకాలు విన్నాం కదా. 12.5 గ్రాముల ప్రోటీన్ ఉంది, 17 గ్రాముల ఫైబర్ ఉంది. ఈ రెండింటి కాంబినేషన్ వల్ల ప్రేగులోకి వెళ్ళిన ఫ్యాట్ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఉంటే అది బ్లడ్లోకి, లివర్లోకి అబ్జార్బ్ కాకుండా ఉంచడంలో ఈ బార్లీ ఎంతగానో ఉపయోగపడుతుంది. బార్లీలో ఉండే ఫైబర్ వల్ల మోషన్ సాఫ్ట్గా, ఇబ్బంది లేకుండా అవుతుంది. బార్లీ వాడకం వల్ల బరువు తగ్గవచ్చు. ఈ బార్లీలో ఉండే ఫైబర్ అంటే పీచు పదార్థం వల్ల మనం తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. బార్లీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్ని బయటకు పంపించి వేస్తుంది. అందువల్ల మనం హెల్తీగా ఉంటాం. బార్లీ వాడకం వల్ల అది బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నవారు ఈ బార్లీని వాడితే షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇందులో ఫోలైట్, కాపర్, ఐరన్, మాంగనీస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి బార్లీ అనేది ఆరోగ్యరీత్యా చాలా చాలా మంచిది. ఇక ఈ బార్లీ నీళ్లను ఎలా తయారు చేసుకోవాలి అన్నది చూద్దాం. ఒక అరకప్పు బార్లీ గింజలను తీసుకుని ఒక పాత్రలో వేసి అందులో 1.5 లీటర్ నీటిని పోయండి. తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి 10 నుండి 15 నిమిషాలు మరగనివ్వండి. తర్వాత స్టవ్ను ఆఫ్ చేసి ఆ నీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఆ తర్వాత ఆ నీటిని వడపోయండి. ఆ వడపోసిన నీటిలో తేనె, నిమ్మరసం కలపండి. బార్లీ నీరు రెడీ అయిపోయినట్లే.